నా ఫేస్ మరీ చిన్నపిల్లల సైకిల్ ఎత్తుకెళ్ళిపోయేలా కనిపిస్తుంది ఏంటి? నన్ను చూసి బొడ్డడు సైకిల్ దాచుకుంటున్నాడు. ఈ రోజు నా నుంచి ఈయన తప్పించుకున్నారు కానీ ఈ తాతగారు బుక్ అయిపోయారు. ఈ రోజు సైక్లింగ్ కి వేరువేలపాలెం విలేజ్ కవర్ చేద్దామని అమలాపురం నుంచి స్టార్ట్ అయ్యా. సైక్లింగ్ వ్లాగ్స్ అప్లోడ్ చేసి 20 days అబోవ్ అయిపోయింది. రేపటి నుంచి మాత్రం కంటిన్యూగా వస్తాయి. రేలంగ్ మావిలాగా అందరితో మాట్లాడడం, కొంచెం గ్యాప్ రావడం వల్ల ఈ రోజు ఇంటరాక్ట్ అవడానికి కొంచెం ఆలోచించా. కొంచెం సేపు ఎర్లీ మార్నింగ్ విలేజ్ వైబ్స్ చూడు. బుజ్జిగా తాకుపించుకుని వస్తుందని ఇంటికి తీసుకుపోదాం అనుకున్నా. కానీ ఇంట్లో నువ్వు వండకం కూడా అవసరమా అంటారు. కొంచెం కొంచెంగా ఫ్యాషనిస్ట్ గా మారుతున్న తాత ఈ బ్రిడ్జ్ దగ్గరకు వస్తే సైకిల్ అయినా బైక్ అయినా పైకి ఎక్కించకుండా ఉండలేను. అది నా బలహీనత. ఫైనల్ గా వేరువేలపాలెం విలేజ్ కి రీచ్ అయ్యా. ఆ విలేజ్ లో గోదావరి రేవు ఉంటే అక్కడికి వచ్చా. ఈ తాత ఎవరో గోదావరిలోంచి నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇక్కడ తోళ్లాగితే పడవ వెళ్ళిపోద్ది అనమాట. అమలాపురం రిటర్న్ అవుతూ ఈ తాతని వీడియో తీద్దామంటే కుదిరింగా తొక్కట్లేదని ఇంక డైరెక్ట్ వెళ్ళి మాటల్లో పెట్టేశా. ఈ తాతగారు కూడా అమలాపురం వరకునంట. ఇంక నా సైక్లింగ్ కి కంపెనీ దొరికింది. ఫాలో, సబ్స్క్రైబ్ కొడితే నెక్స్ట్ లోతో కలుస్తాం.